వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో ఉన్నాను. సో ఇక్కడ అధిక బరువుని, ముఖ్యంగా మన పొట్టపై ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసే విధంగా ఈ ప్రోబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది క్రయోలైపాలసిస్ టెక్నాలజీ నుంచి వీరైతే యూజ్ చేస్తూ ఫ్యాట్ బర్న్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ క్రయోలైపాలసిస్ అంటే ఏంటి, అదేవిధంగా అధిక బరువు ఉండడం వల్ల మనకు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇక్కడున్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ భవానీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నాయన్ గారు. మ్యామ్, ఒక చిట్టి రోబోను చూసినట్టుగా ఉంది. సో ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఏ విధంగా బర్న్ చేస్తుంది? ఇది ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అంటారండి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ క్రయోలైపాలసిస్ అంటేనే ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అనేసి. ఓకే, ఫ్యాట్ ని ఫ్రీజ్ చేస్తూ మనము ఈ ఫ్యాట్ ని రిడక్షన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మనకి స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ని మనము ఆల్మోస్ట్ పర్మనెంట్ రిడక్షన్ అనేది చేసుకోవచ్చు. పర్టికులర్లీ ఒక టార్గెటెడ్ ఏరియా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, మేము ఫలానా డైట్ చేసాము, లేదంటే ఫలానా జిమ్కి వెళ్ళాము, జిమ్కి వెళ్ళి వెంటనే తగ్గిపోవాలని చెప్పేసి మేము చేస్తే మోకాల నొప్పులు వచ్చాయి, నడుము పట్టేసింది అంటుంటారు. అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అట్లా దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా మన వెయిట్ లాస్ అయ్యే టైంలో? దీని వల్ల మనకి ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేదండి, 0% సైడ్ ఎఫెక్ట్స్ దీని వల్ల. సో అందరూ తీసుకోవచ్చు, అట్ ఏజ్ 18 నుంచి 60 years వరకు అందరూ తీసుకోవచ్చు. సో దీని వల్ల అయితే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. సో కంప్లీట్లీ సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అండ్ పెయిన్ఫుల్ కూడా ఏమీ ఉండదు. హ్యాపీగా అలా జస్ట్ అలా రిలాక్స్ అయిపోతే ఒక 1 hour అట్లా. ఇది అంటే పొట్ట మీద ఉన్న ఫ్యాట్ ని మాత్రమే బర్న్ చేసే విధంగా ఉంటుందా, లేదు అని అంటే ఇక్కడ థైస్ భాగంలో కావచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాక్ సైడ్ కావచ్చు, ఇట్లా వీటి కూడా యూజ్ చేసుకోవచ్చు? అదే అని చెప్తున్నారు, టార్గెటెడ్ ఏరియా. అంటే మనకి ఎక్కడైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, లైక్ అబ్డోమెన్ లో, వేస్ట్ ఏరియాస్ లో, ఆర్మ్స్ ఏరియాస్, థైస్ ఏరియాస్, ఈవెన్ డబుల్ చిన్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఎక్కడైతే ఫ్యాట్, ఇది కంప్లీట్లీ ఫర్ ఫ్యాట్ రిడక్షన్. ఎక్కడైతే ఫ్యాట్ అక్యుములేట్ ఉంటుందో ఆ పర్టికులర్ ఏరియాస్ తో మనం ఈ ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాట్ లాస్ తర్వాత మజిల్ లాస్, ఈ రెండు ఉంటాయి కదా, ఇది ఫ్యాట్ నే లాస్ చేస్తుందని ఎట్లా తెలుసుకోవాలి మనం? మజిల్ లాస్ అయితే మజిల్ లాస్ అవ్వదండి. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓన్లీ ఫ్యాట్ ని మాత్రమే ఫ్రీజ్ చేస్తుంది. అరౌండ్ మనకి ఆ టెక్నాలజీ ఏంటి అంటే +5 degrees నుంచి -10 degrees వరకే ఈ టెంపరేచర్ యూజ్ చేసుకొని, కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనకి ఈ ఫ్యాట్ ఫ్రీజింగ్ అనేది అవుతుంది. సో పర్టికులర్లీ అంటే దీంతో పాటు జనరల్ అందరికి డౌట్ ఉంటుంది, స్కిన్ కింద ఉన్న మన నర్వ్స్ కానీ మజిల్స్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేసి. 100% అది సేఫ్ అండి. ఓన్లీ ఈ ఫ్యాట్ మీద మనకి యాక్ట్ చేస్తుంది. సర్టిఫైడ్ మిషన్ FDA అప్రూవ్డ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు ఎన్ని రోజులు మేము ఈ మిషన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ టమ్మీ భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ చేసుకోవచ్చు? సో దీనికి అరౌండ్ 3 months టైం పడుతుందండి. సో ఇది మన ఫ్యాట్ ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ కోసమే అంటే పొట్ట మీద పెట్టగానే వెనలా కరిగిపోతుంది అంటే అంటే అప్పటి వరకు తగ్గుతుందా, లేదంటే నిజంగానే పర్మనెంట్ రిడక్షన్ అండి. పర్మనెంట్ రిడక్షన్ అంటే ఇంచు లాస్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది. అప్పటికప్పుడు మనకు కొంచెం కనిపిస్తుంది, వి కెన్ ఫీల్ ఇట్, మనకి బాడీలో ఏదో జరుగుతుంది అనేసి. బట్ టేక్స్ టైమ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ ద బాడీ. ఇన్ని రోజుల నుంచి పెంచింది కదా మ్యామ్, ఇన్నేళ్ల నుంచి పెంచింది. సో ఒకసారిగా పోవాలంటే పోదండి. అపోప్టోసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఇది మనకి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యాట్ సెల్స్ ని మనము డెత్ చేయాలి, డెత్ సెల్స్ ని మళ్ళీ బాడీలోంచి ఎలిమినేట్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. దాని కొరకే టైం. అదర్వైజ్ మనం ఏ రోజైతే మనం ప్లేస్ చేస్తామో అప్పుడే ఆల్మోస్ట్ ఆ ఫ్యాట్ సెల్స్ అనేది మనకి మెల్లమెల్లగా ఫ్రీజింగ్ అయిపోతూ ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఏజ్ తో సంబంధం లేదు మ్యామ్, ఎందుకంటే 60+ వాళ్ళైనా సరే మేము తగ్గాలి అనుకుంటా ఉంటారు. సో అలాంటి వాళ్ళు అంటే ఏమైనా మీరు 60+ కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదండి మీకు అనేది ఉంటుందా, లేదంటే ఏమైనా ఇప్పుడే ఇంటర్ అయిపోయింది, డిగ్రీలోకి వచ్చారు, సో అట్లాంటి వాళ్ళు లేదు మీరు ఇంకా చిన్న వయసే కదా మీకు యూజ్ అవ్వదు అనే విధంగా ఉంటుంది? అట్లా ఏం లేదండి. సో ఇంటర్ అయిపోయిందంటే 18 years వాళ్ళకి ఇచ్చేసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇప్పుడు మీరు అడిగినట్టు 60 years వాళ్ళకి ఏం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అవి ఒకసారి పారామీటర్స్ చెక్ చేసుకొని, సో దానిని బట్టి మనం ఇచ్చేసాం. అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈవెన్ దెన్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. కాకపోతే ఆ పారామీటర్స్ ఏమైనా హైయర్ లెవెల్స్ లో ఉంటే కనుక వాటిని నార్మలైజ్ చేసుకొని విత్ డైట్ గైడెన్స్ తో చేసుకొని దెన్ అప్పుడు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అంటున్నారు కదా, ఒకసారిగా ఈ ఫ్యాట్ అనేది మన బాడీలోంచి కట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ డల్నెస్ ఏమైనా వస్తుందా? ఇది అదే అండి, ఇది ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ ఏం కనపడదు. ఇట్స్ న్యాచురల్ అండ్ గ్రాడ్యువల్ గా రిడక్షన్ అవుతుంది. అందుకనే టైం ఇట్ టేక్స్ అరౌండ్, మీకు చెప్పాను కదా, 120 days, 3 months టైం పడుతుంది మన బాడీలో నా పర్టికులర్ బల్జెస్ తగ్గడానికి. 3 months టైం పడుతుంది. ఒకవేళ ఒక 110 kgs ఉన్న పర్సన్ వచ్చారనుకోండి,
ఓ 3 మంత్స్ మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఉన్నారంటే ఎంత కేజీల వరకు వాళ్ళు తగ్గొచ్చండి? ఈజీగా 20-25 కేజీస్ అయితే అంటే 110 కేజీస్ 110 కేబీ కాబట్టి వాళ్ళు మనం 6-7 కేజీస్ పర్ మంత్ ఇవ్వచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓకే. లైక్ నియర్లీ టు 20-25 కేజీస్ కూడా తగ్గించవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. కాకపోతే అరౌండ్ 70-80 విత్ దర్ హైట్ కూడా చూసుకోవాలి. ఐడియల్ వెయిట్ లో చూసుకుంటే దాని ప్రకారంగా 3-5 కేజీస్ పర్ మంత్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కేజీస్ కూడా లాస్. ఓకే. ఓకే. వాళ్ళకి 20-30 తగ్గాయి కదా అని మాకు కూడా తగ్గాలని లేదు. అంటే వాళ్ళ బాడీ బిఎంఐ ప్రకారం తగ్గుతాం. స్లోగా వాళ్ళ దానిని బట్టి మనం గ్రాడ్యువల్ గా రిడక్షన్. ఓకే. ఓకే. అసలు ఈ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుంటారు కదా మ్యామ్. అంటే మాకు ఇవి తినడం వల్లనే ఇది వచ్చింది, లేదంటే మీరు ఇవి తినకూడదు ఇవి తినాలి అని అంటూ ఉంటారు కదా. అవేంటంటే అంటే మీరు డైట్ ప్లాన్స్ ఎట్లా ఇస్తామంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? డైట్ ప్లాన్స్ ఎలా ఉంటుంది అంటే అండి, బేస్డ్ ఆన్ యువర్ మెటబాలిక్ రేట్ అండి. మెయిన్ థింగ్ మన బాడీలో ఒక మెటబాలిజాన్ని బట్టి డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తాం. ఫస్ట్ క్రైటీరియా అది. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళ లైఫ్ స్టైల్. అసలు వాళ్ళు డైట్ రీకాల్ తీసుకుంటాం, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, టైమింగ్స్ ఏం తీసుకుంటున్నారు, వాళ్ళ లైక్స్ ఏంటి, వాళ్ళ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే అంతకు ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. సో దీనివల్ల ఫర్దర్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ని కూడా ప్రివెంట్ చేసుకుంటూ మనం డైట్ ప్లాన్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే. మొత్తానికి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ క్రయోలైపాలసిస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటారు. డెఫినెట్ గా పనిచేస్తుందండి. మెయిన్లీ ఇన్ ద టార్గెటెడ్ ఏరియాస్. సో మీ బాడీ అంతా ఫిట్ గానే ఉంది, బట్ ఓన్లీ ఫ్రమ్ వేస్ట్ ఏరియాస్ బల్జెస్ ఉన్నాయి, లేదా టమ్మీ బల్జెస్ ఉన్నాయి. కొంతమంది టమ్మీ అంతా బాగానే ఉంది, అంత బాడీ ఉంది, ఆర్మ్స్ ఎక్కువగా ఉంటాయి ఫీమేల్స్ కి. సో ఆ పర్టికులర్ ఏరియా తగ్గాలి అనుకుంటారు. సో దానికి ఈ ఫ్యాట్ ఫ్రీజింగ్ చాలా బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇమీడియట్లీ ఆ బల్జ్ రిడక్షన్ అండ్ ఇంచ్ లాస్ అనేది బాగా కనిపిస్తుంది. ఐడియల్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి కూడా బాగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి రీజన్ ఏంటి మ్యామ్? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫుడ్ హ్యాబిట్స్ అండి, లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్. మెయిన్లీ బికాస్ ఆఫ్ మనము ఫ్యాట్ పెరగాలి, కొలెస్ట్రాల్ పెరగాలి అంటే ఫ్యాట్ తింటేనే పెరుగుతామని కాదండి. ఈవెన్ హై షుగర్స్ తీసుకున్నా కూడా, హై క్యాలరీస్ తీసుకున్నా కూడా దేర్ మే బి కన్వర్టెడ్ ఇంటూ కొలెస్ట్రాల్స్ ఆల్సో. అండ్ హై ఫైబర్ అనేది ఎవరు తీసుకోవట్లేదు నౌడేస్. సో ఫైబర్ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండి, సో ఆటోమేటిక్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాము. సో అవేంటి అంటే ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ యాక్చువల్లీ. హార్ట్ ప్రాబ్లమ్స్ కి, హార్ట్ అటాక్స్ కి మెయిన్ థింగ్ ఇస్ ఎల్డిఎల్. సో అది ఎప్పుడు మనకి లోయర్ లెవెల్స్ అరౌండ్ 100 కన్నా తక్కువే ఉండాలి. వచ్చింది అంటే అన్నిటికి, అన్ని రోగాలకి డోర్లు ఎత్తేసినట్టే ఇంకా. సో ఒబేసిటీ వల్ల ఈ డయాబెటిక్ నుంచి మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి తర్వాత మళ్ళీ కార్డియాక్ అరెస్ట్లు. ఒబేసిటీ అంటేనే ఫ్యాట్, ఫ్యాట్ అంటేనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎవరైనా మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ లో మ్యామ్, అంటే మాకు ప్రీ డయాబెటిక్ అని చెప్పారు, మేము ఈ వెయిట్ పెరగడం వల్లనే వచ్చింది, మళ్ళీ మేము ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్కి వచ్చాము వెయిట్ లో, సో మా HbA1c కూడా నార్మల్ అయింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది క్లయింట్స్ ఉన్నారండి, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. సో వాట్ వీ డూ ఈజ్ హియర్, మనం మీకు ఫస్ట్ గా వచ్చిన క్లయింట్స్ కి క్లినికల్ గా వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అనుకోండి, వీళ్ళు అనలైజ్ దాట్. లేదు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మేము అడ్వైస్ చేస్తాము వాట్ ఆర్ ద పారామీటర్స్ టు బి చెక్డ్ అనేది. ఎందుకంటే వాళ్ళ కొలెస్ట్రాల్ ఉండదు, బికాస్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు దేర్ మే బి ఛాన్సెస్. అందుకని ఒకళ్ళు ప్రీ డయాబెటిక్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక మనకి అవగాహన ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కేర్ఫుల్ గా ఉంటారు, డైట్ ఇచ్చినంత మాత్రాన చేయాలని ఉండదు. బట్ వాళ్ళు ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు, వీ హ్యావ్ టు టేక్ కేర్ అంటే డెఫినెట్ గా వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. అందుకని క్లినికల్ టెస్ట్లు చేపిస్తాము. ఆఫ్టర్ దిస్ అంతా అయిపోయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఒకసారి క్లినికల్ టెస్ట్ చేయిస్తాము. సో వాళ్ళ వేరియేషన్స్ వాళ్ళకి తెలిసిపోతుందండి. మొత్తానికి ఒక 3-4 సిట్టింగ్లలో అయితే మాత్రం ఈజీగా వాళ్ళు హ్యాపీగా హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు. అంటే బాడీని బట్టి మినిమం 1 cycle 2 cycle 3 cycles అనేది ఉంటుంది. ఇది మొత్తానికి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ క్రయోలైపాలసిస్ టెక్నాలజీ అనేది చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ భవానీ గారు అయితే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.